సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అంతరిక్ష పరిశోధనలు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ప్రపంచ దేశాలలో శాస్త్ర సాంకేతికత, డిజిటల్ యుగపు నవ విప్లవ భావాలు సగటు మానవుని జీవితంలో ఊహించలేనంత మార్పును తీసుకువచ్చాయి. విశ్వ మానవాళి సంక్షేమానికి, సులభతర జీవన విధానానికి శాస్త్ర పరిశోధనలు ఊతం ఇస్తూనే ఉన్నాయి. అరచేతిలో స్మార్ట్ ఫోన్ వైకుంఠం వెలిసి విశ్వాన్ని కుగ్రామం చేసింది. ప్రయోగశాల నుండి ఖగోళం దాకా, వంటింటి నుంచి నక్షత్ర గ్రహాల దాకా మానవుడు సృజించని తావు లేదు, అర్థం చేసుకోని అంశమూ లేదు. భూగ్రహాన్ని అర్థం చేసుకోవడానికి అంతరిక్ష పరిశోధనలు కావాలి. అనంత అంతరిక్షంలో లెక్కకు మించిన నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాల వంటి అతి భారీ ఆకారాలు ఉన్నాయి. అంతరిక్షంలోని పాలపుంతలోని సూర్యమండలంలో భానుడు కేంద్రంగా ధరణితో కూడిన, అంటే మన భూమితో కూడిన నవగ్రహాలు, చందమామ వంటి సహజ ఉపగ్రహాలు ఉన్నాయి. అనేక గ్రహాలలో భూగ్రహం మాత్రమే జీవమనుగడకు అనుకూలంగా ఉంది. అంతరిక్షంలో విహరించి గ్రహాలను, ఉపగ్రహాలను శోధించేందుకు గ్రహ ఉపగ్రహాల్లో దాగిన మూలకాలు, రసాయన పదార్థాల విశ్లేషణ, అంతరిక్ష గ్రహ రహస్యాల గుట్టు విప్పేందుకు ఆధునిక అంతరిక్ష ప్రయోగాలు ముమ్మరంగా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కేవలం భూగ్రహంలోనే జీవం ఉందా, భూగ్రహం మాత్రమే జీవానికి అనుకూలంగా ఉందా, లేక ఇంకా ఇతర గ్రహాల్లో కూడా జీవం ఉందా అనే ప్రశ్నలు నేటికి ప్రశ్నలుగానే ఉన్నాయి. వీటికి సమాధానాలు కనుక్కునేందుకే ఈ అంతరిక్ష పరిశోధనలు ఎన్నో ఏళ్లుగా సాగుతున్నాయి. అలాగే మన భారత ప్రతిష్టాత్మక ఇస్రో సంస్థ ప్రయోగించిన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చందమామ ఉపరితలంపై వాలడం, ప్రజ్ఞా రోవర్లు ఉపరితలం మీద పరిశోధిస్తూ కదలడం వంటి అసాధారణ ఫలితాలు దేశ ప్రజలను గర్వించేలా చేశాయి. అదేవిధంగా ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-L1 మిషన్ విజయవంతంగా దూసుకుపోతూ 9.2 లక్షల కిలోమీటర్లు దాటి గురుత్వాకర్షణను వదిలి భానుడి గుట్టు విప్పేందుకు ముందుకు సాగుతోంది. అంతరిక్ష అంతు చూడడం మానవాళి జీవనశైలిలో సకారాత్మక మార్పులు తేవడానికి ప్రపంచ దేశాలు అంతరిక్ష ప్రయోగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రపంచ అంతరిక్ష చరిత్రలో అక్టోబర్ 4, 1957న ప్రథమ మానవ నిర్మిత భూ ఉపగ్రహం ఎర్త్ శాటిలైట్ స్పుత్నిక్ 1ను అంతరిక్షంలోకి ప్రయోగించగా, 10 అక్టోబర్ 1967న బాహ్య అంతరిక్ష ఒప్పందంలో సంతకాలు చేశారు. సామాన్య ప్రజానీకంలో అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంచడం, అంతరిక్ష శాస్త్రం పట్ల ఆసక్తిని కలిగించడం, అంతరిక్ష పరిశోధనలతో మానవాళి సుస్థిర అభివృద్ధి, అంతరిక్ష శాస్త్రజ్ఞుల సేవలు గుర్తించడం, యువతను వైజ్ఞానిక, సాంకేతిక, ఇంజనీరింగ్ మరియు గణిత శాస్త్రాల వైపు దృష్టి సారించేలా చేయడం, అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ దేశాలను సమన్వయపరచడం వంటి అంశాలను ఈ సందర్భంగా చేపడుతున్నారు. గత 6 దశాబ్దాలుగా పలు అంతరిక్ష సంస్థలు కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగిస్తూ, పరిశోధిస్తూ సాంకేతిక ఫలాలను సకల మానవాళి సౌభాగ్యానికి ఉపయోగిస్తున్నారు. మన అంతరిక్ష పరిశోధనల వల్ల వాతావరణ హెచ్చరికలు, టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు, స్మార్ట్ ఫోన్ విప్లవాలు, GPS టెక్నాలజీ వంటి అద్భుతాలు సాధ్యమయ్యాయి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిసారిగా చంద్రమండలంపై అడుగిడి అర్ధ శతాబ్దం దాటింది. సూక్ష్మ, చిన్న 10 సెంటీమీటర్ల ఘనాకార ఉపగ్రహాలను చవకగా ప్రయోగించే స్థాయికి చేరాం. రిమోట్ సెన్సింగ్, గురుత్వాకర్షణ, పర్యావరణ పరిజ్ఞానం, అంతరిక్ష శాస్త్రం, గ్రహ వ్యవస్థ, ఆస్ట్రానమీ, మెటీరియల్ సైన్స్, జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్ర రంగాలలో విప్లవాత్మక అంతరిక్ష పరిశోధనలు జరుగుతున్నాయి. IoT మరియు
ఎంబెడెడ్ వెబ్ టెక్నాలజీ, కెమెరా సెన్సార్స్, GPS కమ్యూనికేషన్, ఇంటర్నెట్ వంటి ఆధునిక విప్లవానికి అంతరిక్ష పరిశోధనలే పునాదులు వేశాయి. ఇండియా అంతరిక్ష చరిత్రలో 1969లో తొలి అడుగుగా స్వయం ప్రతిపత్తి గల భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను నెలకొల్పడం జరిగింది. ప్రతిష్టాత్మక ఇస్రో నేతృత్వంలో ఉపగ్రహాల రూపకల్పన, అభివృద్ధి, అసెంబ్లింగ్ మరియు ప్రయోగించడము జరుగుతోంది. అంతరిక్ష ఉపగ్రహ ప్రయోగ వాహనాలను తయారు చేయడం, శ్రీహరికోట ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి అంతరిక్ష కక్షలోకి చేర్చడం ఇప్పుడు ఎంతో తేలికయ్యింది. ఇస్రో ప్రధాన అనువర్తన కేంద్రం అహ్మదాబాద్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం తిరువనంతపురం, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట, మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ హసన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ వంటి ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు ఇస్రో సొంతం. 1975లో రష్యా నుండి ఇస్రో ప్రయోగించిన మొదటి భారత ఉపగ్రహం ఆర్యభట్ట, 1980లో భారత్ స్వతంత్రంగా ప్రయోగించిన రోహిణి, ఇన్సాట్, జీసాట్, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, చంద్రయాన్, గగన్యాన్ వరకు అనేక మైలురాళ్లు విజయవంతంగా దాటుతూ వస్తోంది ఇస్రో. ఈరోజు మనం అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో సాధిస్తున్న విజయాలు, వాటి వల్ల మన దేశానికి ఏ విధమైన ప్రయోజనం కలుగుతుందో కూడా తెలుసుకున్నాం కదండి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.